అరవింద్ కేజ్రీవాల్ ఎక్కడి నుంచి ఎక్కడికి పతనం. లిక్కర్ గేట్ అనుకుంటే ఇప్పుడు జరిగింది అంతకన్నా దారుణం. తన స్వంత ఎంపీ, మహిళా ఎంపీపై వ్యక్తిగత కార్యదర్శి చేత దాడి. అది ఎక్కడో కాదు, ఆయన సొంత ఇంట్లో. ఊహిస్తామా? అరవింద్ కేజ్రీవాల్ అసలు ఏమిటి, అసలు ఇది వింటేనే ఆశ్చర్యంగా ఉందన్నమాట. ఒక మహిళా ఎంపీకే రక్షణ లేకపోతే మరి ఆవిడకి జరిగిన దాని మీద చట్టాల ప్రకారంగా అయితే వెంటనే అరవింద్ కేజ్రీవాలే పోలీస్ కంప్లైంట్ చేయాలి, ఆయనకేం సంబంధం లేకపోతే. అసలు ఎవరి స్వాతి మలివాల్? ఎందుకంటే ఇవాళ చాలా ఇదిగా జరుగుతుంది కదా, చర్చ జరుగుతుంది కదా. నిజం చెప్పాలంటే 2015లో, అంతకు ముందే పరివర్తన్ అనేటువంటి ఎన్జిఓ స్థాపించిన దాంట్లో అరవింద్ కేజ్రీవాల్, మనీష్ సిసోడియాతో పాటు ఉన్నటువంటి ఆవిడ స్వాతి మలివాల్. సో ఆ తర్వాత ఇండియా ఎగనెస్ట్ కరప్షన్ పేరుతోటి అన్నా హజారే జరిగినటువంటి ఉద్యమంలో కూడా భాగస్వామి, ఆ కమిటీలో కూడా సభ్యురాలు ఆవిడ. తర్వాత 2015 నుంచి ఆ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఢిల్లీలో ఈవిడ ఢిల్లీ కమిషన్ ఫర్ ఉమెన్కి చైర్పర్సన్గా కొనసాగింది. 2024లో ఆప్ తరఫున రాజ్యసభ ఎంపీగా ఎన్నికైంది. ఈవిడ చరిత్ర ఇదండి, చాలా ఉంది. ఈవిడ ఎన్నో కేసులు మహిళలకు సంబంధించిన ఢిల్లీలో ఆ అత్యాచారాలను గురించి బయట పెట్టినటువంటిది అందరికీ తెలిసినటువంటి విషయమే. అయితే ఏంటి అసలు ఇది ఆవిడ చేసిన తప్పేంటి, ఎందుకు ఇలా జరిగిందని చూసుకున్నప్పుడు ఏమీ లేదండి. ఆవిడ అరవింద్ కేజ్రీవాల్ అరెస్ట్ అయిన తర్వాత ఆవిడ ఇండియాలో లేదు, ఆవిడ అమెరికాలో ఉంది. వాళ్ళ చెల్లెలకో సిస్టర్కి ఏదో బాగలేదని చెప్పి ట్రీట్మెంట్ కోసం అని చెప్పి అమెరికాలో ఉంది. అది వీళ్ళ గ్రౌస్. రాఘవ్ చెడ్డా లేడు, ఇంకొక ఎంపీ స్వాతి మలివాల్ లేదు. ఆవిడ తిరిగి వచ్చిన తర్వాత ఏప్రిల్ చివరిలో తిరిగి వచ్చేసి ఎన్నికల ప్రచారంలో పాల్గొంది. నిజం చెప్పాలంటే బీజేపీ సోషల్ మీడియా అమిత్ మాలవియాకి వ్యతిరేకంగా ట్వీట్లు మొన్నటిదాకా చేసింది ఆవిడ. ఎక్కడ ఆవిడ ట్విట్టర్ చూసుకున్నా కూడా మే 11 వరకు కూడా అరవింద్ కేజ్రీవాల్ యొక్క దీన్ని కూడా పోస్ట్ చేస్తూనే వచ్చింది. సో కాబట్టి కేవలం ఆ టైంలో లేరు కాబట్టి ఆవిడ చేసింది ఏంటి, వచ్చిన తర్వాత ఇటీవల ఆయన ఇంటికి వెళ్ళింది. ఏది, అరవింద్ కేజ్రీవాల్ ఇంటికి వెళ్ళింది. ఇంటికి వెళ్తే సీఎంని కలవాలంటే వస్తాడని చెప్పి సీఎం రాకుండా పర్సనల్ సెక్రటరీ వచ్చాడు, వైభవ్ కుమార్. ఈయనెవరో కాదు, వాళ్ళ సహచరుడే. ఈ మొదటి నుంచి ఈ ఉద్యమంలో భాగంలోనే ఉన్నాడు ఆయన కూడా. సరే, ఇటీవల కాలంలో ఆయన మీద అదివరకే ఇటువంటి ఆరోపణలు ఉన్నాయి ఆయన మీద, అందుకని విజిలెన్స్ కమిషన్ ఆయన ఆ పోస్ట్ నుంచి తీసేసింది, అది వేరే విషయం. సో కాబట్టి ఈయన అసలు ఎంత దారుణంగా ఆ ఎఫ్ఐఆర్ చూసేటట్టయితే పిడిగుద్దలు గుద్దటం, ఆవిడ చెస్ట్ మీద కొట్టటం, పొట్టలో కొట్టటం, ఆవిడ యాక్చువల్గా పీరియడ్స్లో ఉంది. అసలు దారుణంగా ప్రవర్తించారు. ఎవరు కూడా నాగరికులు ఎవరు కూడా ప్రవర్తించరని దారుణంగా అరవింద్ కేజ్రీవాల్ ఇంట్లో ఉన్న టైంలో వాళ్ళ వ్యక్తిగత కార్యదర్శి చేశాడు. అరవింద్ కేజ్రీవాల్కి తెలియదు అనుకోవటానికి లేదు. కోపం వల్ల ఒక్కటే, అరవింద్ కేజ్రీవాల్ జైల్లో ఉన్నప్పుడు వీళ్ళు ఎక్కడో అమెరికాలో ఉండి ఇక్కడ చేయలేదు అనేది ఓకే, అది ఉంటే ఉండొచ్చు మీకు. కానీ ఇలా అది మీ వ్యక్తిగత, మీ ఆంతరంగిక వ్యవహారం. కానీ ఒక మహిళా ఎంపీ, ఆవిడ రాజ్యసభ ఎంపీ, ఆవిడకే రక్షణ లేకపోతే రేపొద్దున ఇంకెవరికి రక్షణ ఉంటుంది నాకు చెప్పండి. ఇంత దారుణంగా అసలు చివరికి ఆవిడ ఏంటి అని అంటే, అరవింద్ కేజ్రీవాల్ జైలు నుంచి బయటకు వచ్చిన రోజు ఫస్ట్ పబ్లిక్ అడ్రస్ రోజు కూడా ఆవిడ షీజ్ కాన్షియస్ అబౌట్ హర్ ఆప్షన్స్. మరి ఏం జరిగిందనేది మనకు తెలియదు. ఈ వైభవ్ కుమారు అదివరకు ఇటువంటి చరిత్ర ఉంది, నేర చరిత్ర. అతను అందుకని విజిలెన్స్ కమిషన్ తీసేసింది. ఏది ఏమైనా మరి జరిగిన వెంటనే కనీసం ఆవిడ అసలు బయటకు, ఇప్పుడు నిన్న కూడా వీడియోలు పోలీసులు మళ్ళీ ఆవిడని అక్కడ తీసుకెళ్తే నడవలేకపోతుంది. అసలు ఒక ఎంపీ పరిస్థితి అది.
అంటే అరవింద్ కేజ్రీవాల్ ఇంత దుర్మార్గంగా ప్రవర్తిస్తాడని నేనైతే ఎప్పుడు అనుకోలేదు. ఇంత దుర్మార్గంగా అంటే ఆయనకు నచ్చని వాళ్ళు అంతకుముందు చెప్పారు. ప్రశాంత్ భూషణ్ బయటికి పంపించినప్పుడు యోగేంద్ర యాదవ్ను అయితే బౌన్సర్ల చేత బయటకు పంపించారని చెప్పారు. షాజిలీ ఇమ్లే చెప్తా ఉంది, ఆవిడికి ఇదే అనుభవం జరిగిందని చెప్తా ఉంది. మనం అంత సీరియస్గా తీసుకోవాలి ఇప్పుడు ఈ కేసు తర్వాత. ఎందుకంటే ఈవిడ మొదటి నుంచి వాళ్ళతోటి ఉన్నటువంటి వ్యక్తి. వాట్ ఎవర్ మేబీ, ఆవిడ ఏ రోజు కూడా ఎప్పుడూ కూడా బీజేపీ నిన్నటిదాకా విమర్శిస్తూనే ఉంది. కాబట్టి వీళ్ళు ఇవాళ వచ్చేసి ఆవిడెవరో మాట్లాడుతుంది కదా, వాళ్ళ మంత్రి, ఆవిడ వచ్చి వాళ్ళ మాట్లాడేది వింటుంటే అసహ్యం వేస్తుంది. ఒక తోటి మహిళ అయ్యుండి కేవలం ఇటువంటి బురద చల్లటం, క్యారెక్టర్ అసాసినేషన్ చేయటం స్వాతి మలివాల్ని దారుణం. రాజకీయాలు ఎట్లయినా పక్కన పెట్టండి. ఇంకా అసలు మహిళా ఎంపీకే రక్షణ లేకపోతే, అది సొంతగా సీఎం ఇంట్లోనే ఇటువంటి పరిస్థితి దాపరించే పరిస్థితి వచ్చినప్పుడు అరవింద్ కేజ్రీవాల్ అసలు ఏమైనా నైతిక విలువలు ఉన్నాయా? ఏమైనా? ఎందుకంటే సంజయ్ సింగ్ నెక్స్ట్ డే 36 గంటల తర్వాత సంజయ్ సింగ్ వచ్చి ఏం చెప్పాడు బయటికి, నేను విన్నాము, అది దారుణం, ఆవిడకి జరిగింది, అరవింద్ కేజ్రీవాల్ దృష్టికి తీసుకెళ్ళాం, అరవింద్ కేజ్రీవాల్ త్వరలో తీవ్ర క్రమశిక్షణా చర్యలు ఉంటాయని చెప్పాడు. మళ్ళా ఒక రోజులో మార్పు వచ్చింది. అదే సంజయ్ సింగ్ మాట్లాడకుండా బీజేపీ టైంలో అలా జరిగితే మాట్లాడలేదు. అవన్నీ ఇప్పుడు ఎందుకు? ఈవిడి సంగతి మాట్లాడుతుంటే మీ సొంత ఎంపీకి జరిగినటువంటిది నువ్వే ఒప్పుకున్నావు అంతకుముందు రోజు, ఇవాళ దాన్ని మాట మార్చేశావు. ఇవాళ ప్రజలంత అమాయకులు కాదు. ప్రజలు చాలా ఇదిగా ఆలోచిస్తున్నారు. నిజంగా ఏదైనా సానుభూతి అరవింద్ కేజ్రీవాల్ మీద జైలు నుంచి బయటకు వస్తే ఉంటే మొత్తం పోవటమే కాకుండా వ్యతిరేకత డెవలప్ అయింది. ఇవాళ ఢిల్లీలో మాత్రం అతని కాంగ్రెస్ కూడా సమర్థించే పరిస్థితులు లేదు. ఇవాళ కాంగ్రెస్ కూడా ఏమంటుంది, అతని మీద యాక్షన్ తీసుకోవాలనే చెప్తుంది, వైభవ్ కుమార్ మీద. సో అంటే ఏంటి, వాళ్ళ కేటర్ కూడా నచ్చలు చెప్పలేరు, అంత దారుణం ఇది. ఎవరో కూడా సివిల్ సొసైటీ ఎవరు ఒప్పుకుంటారండి ఇది జరిగిన దానికి? ఆవిడకి ఏం అవసరం ఉంది చెప్పుకొచ్చి బయటకు వచ్చి ఇట్లా? ఆవిడ నిన్న ఫిజికల్గా నడవలేని పరిస్థితుల్లో కూడా ఉంది కదా. నువ్వేం చేయాలి? అతన్ని సస్పెండ్ చేసి యాక్చువల్గా ఏంది, పోలీస్ కంప్లైంట్ నువ్వు ఇవ్వాలా, ఒక మరి పార్టీ అధ్యక్షుడిగా, మీ ఇంట్లో జరిగింది కాబట్టి. సో కాబట్టి ఇదంతా దారుణం. ఇది డెవలపింగ్ స్టోరీ. వాళ్ళు ఒక 51 సెకండ్ల వీడియో రిలీజ్ చేశారు. ఎందుకు ఒక్క చిన్న 51 సెకండ్ల వీడియో రిలీజ్ చేశారు? సీసీటీవీ ఫుటేజ్ మొత్తం ఎందుకు రిలీజ్ చేయలేదు? మొత్తం రిలీజ్ చేస్తే తెలుస్తుంది కదా. ఆవిడ చెప్పిన దానికి కొరలేట్ అవుతుంది. అది ఏంటంటే పిడిగుద్దులు గుద్ది ఇలా చేసిన తర్వాత జరిగినటువంటిది ఆ వీడియో. అప్పుడు న్యాచురల్గా హార్ష్గా మాట్లాడుతుంది. సో అంత ముందుది కూడా ఎందుకు రిలీజ్ చేయరు వీడియో? పోలీసులు ఏం చేస్తున్నారు? పోలీసులు కూడా మొత్తం వీడియోను సీజ్ చేశారా లేదా తెలియట్లేదు. అంత ఉండాల్సిన చోట కఠిన వైఖరి ఉండాలండి. రాజకీయాలు ఏమవుతాయి, ఎన్నికల్లో ఏమవుతాయి పక్కన పెట్టేసేస్తే, ఆవిడెవరు? నిన్నటి దాకా అసలు మహిళల మీద అత్యాచారాలు జరిగితే విచారించే చైర్పర్సన్ అండి. ఆవిడికే ఈ గతి. వినటానికే దారుణంగా ఉంది. చూద్దాం ఇంకా ఎన్ని జరుగుతాయో దీని మీద. చూసారు కదండి, మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టేసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్లో తెలియజేస్తూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.